మా అనంతపురం అర్బన్ నియోజకవర్గం చాలా అదృష్టం చేసుకుంది. దేనికంటే గత 30-35 ఏళ్ల నుంచి ఈ డంపింగ్ యార్డ్ ఇలాగే ఉండింది. గతంలో కానీ గత 5 ఏళ్లలో కానీ మేము దాదాపు 3,30,000 టన్నులు క్లియర్ చేసామని చెప్పేసి ఇక్కడ చెప్పడం జరుగుతుంది. కానీ ఎక్కడ డంప్ అక్కడే ఉన్నింది. కానీ ఈరోజు మా ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు మా మంత్రివర్యులు అర్బన్ శాఖ మంత్రులు నారాయణ గారు తోడ్పాటుతో ఈరోజు ఈ డంపింగ్ యార్డు అక్టోబర్ 2 లోపల మొత్తం క్లీన్ చేయడం జరుగుతుంది. అలాగే గత 30-35 ఏళ్ల నుంచి ఇక్కడ ప్రాసెస్ జరుగుతుంది. కానీ ఈసారి తడి చెత్త పొడి చెత్త సపరేట్ చేసి అంటే ఇలా డంప్ ఉండుకోకుండా మిషనరీ కానీ ఒక ఇండస్ట్రీ టైప్లో ఏర్పాటు చేయడం జరుగుతోంది. ఇదంతా కేవలం మా ఎన్డీఏ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత మా ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు దూరదృష్టితో ఈరోజు మిగతా ఫారెన్ కంట్రీస్లో ఎలా ఉందో అలా మిషనరీ తీసుకొచ్చేసి ఈ చెత్త లేకుండా చేయడం జరుగుతోంది. ఇది నిజంగా గతంలో మీరు చూశారు 3,30,000 టన్నులు క్లీన్ చేసామని చెప్పేసి గత మున్సిపల్ కార్పొరేషన్లో చెప్పడం జరిగింది. కానీ ఆ రోజు ఉండే మిషన్ కెపాసిటీ అయితే ఏమి ఇవన్నీ చూసుకుంటే 2,00,000 టన్నులు కానీ క్లీన్ చేయలేదని చెప్పేసి అక్కడుండే డిప్యూటీ మేయర్లు చెప్పడమే జరిగింది. ఇవే కాకుండా ఈరోజు అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో మా మంత్రివర్యులు నారాయణ చేతుల గారి మీదుగా దాదాపు 2 కోట్ల రూపాయలతో సీసీ రోడ్లు అయితేమి డ్రైన్లు అయితేనే ఇవన్నీ భూమి పూజ చేయడం జరిగింది. ఇవి కానీ త్వరలోనే కంప్లీట్ చేస్తాం. ఇవే కాకుండా మేము మా మంత్రివర్యులు మేము పత్రికాముఖంగా అడుగుతున్నాం. గతంలో స్పెషల్ ఫండ్ ఒక 30 కోట్లు ఇచ్చున్నారు సార్. ఆ 30 కోట్లు కానీ 26 కోట్ల రూపాయలు వెనక్కి వచ్చింది. కేవలం 4 కోట్ల రూపాయలు గత 5 ఏళ్ళలో చేశారు. ఆ 26 కోట్ల రూపాయలు కానీ మళ్ళీ స్పెషల్ ఫండ్ గ్రాంట్ చేయాలని చెప్పేసి అడుగుతూ ఉన్నాం. ఇవే కాకుండా మా అనంతపురం ప్రాంతం వెనకబడిన ప్రాంతం కొద్దిగా మా అనంతపురం అర్బన్ నియోజకవర్గాన్ని కొద్దిగా మీరు స్పెషల్ దృష్టితో చూసి మాకు సపరేట్ ఫండ్స్ ఇవ్వాలని చెప్పేసి అడుగుతూ ఈ సభాముఖంగా ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.